ఈ ధ్యానాన్ని అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనమందరం కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాము. సో, ఆహ్, ఇప్పుడు మనం రెండవ భాగం. అది మనం కొంత జ్ఞానాన్ని మనం అందరం పంచుకుందాం ఇక్కడ. అయితే ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకిచ్చినటువంటి మణిమాల మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క జ్ఞానాన్ని నా నేను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మీ ముందుకు నేను ఉంచుతున్నాను. అయితే ఈ జ్ఞానాన్ని నేను ఎంతోమంది గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది ఈ జ్ఞానము. సో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, అదేవిధంగా వంశీకిరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ ఛానల్‌లో ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ఛానల్‌ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మళ్ళొక్కసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మణిమాల మాస్టర్ గారికి. ఎందుకు అంటే, మొట్టమొదటగా భగవద్గీతని నేను మన యొక్క సద్గురుస్ ఛానల్‌లో ఆహ్, వారి తీసుకున్నటువంటి క్లాసెస్ ద్వారా విన్నటువంటి వాడిని. సో, అయితే ఈ భగవద్గీతను నేను అవపోషణ చేసి దీన్ని చెప్తున్నా అని మాత్రం మీరు అనుకోకూడదు. ఎందుకంటే మన పూజ్యులు, మన బ్రహ్మర్షులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే, మనకు ఎంత జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని పంచుకోమనే చెప్పారే తప్ప, మనం అంతా కూడా ఒక పర్ఫెక్ట్ అయిన తర్వాతనే జ్ఞానాన్ని పంచాలి అని జెప్పేసి వారెప్పుడు కూడా ఆశించలేదు. సో, కాబట్టి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా నాకు తెలిసిన దాన్ని, తోచిన దాన్ని, నేర్చుకున్న దాన్ని, తెలుసుకున్న దాన్ని మీ అందరికీ ఈరోజు పంచుకోవటం జరుగుతుంది. నేను చెప్పట్లేదు మిత్రులారా. నేను ఇప్పుడు మీ అందరికీ నేను నేర్పటం లేదు. ఓకే. సో, నేను తెలుసుకున్న దాన్ని మీతో పంచుకుంటున్నాను. అయితే అద్భుతమైనటువంటి విషయాలు. భగవద్గీత, రైట్? భగవద్గీత అన్నది ఒక పవిత్రమైనటువంటి గ్రంథం. మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ యొక్క గ్రంథం మనకు చెప్పింది ఏంటంటే, భౌతికంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎలా జీవించాలి? అలా జీవిస్తూ మన యొక్క ఆత్మ ప్రయాణాన్ని ఎలా ఎలా కొనసాగించాలి? మోక్షాన్ని ఎలా సాధించాలి? అన్నటువంటి విషయాలని ఈ భగవద్గీత మనకు చెప్పడం అన్నది జరిగింది. అయితే ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే, ఈ యొక్క ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎంతో వేగవంతమైనటువంటి మన జీవితం, రైట్? ప్రతి నిత్యము ఆహ్, ఈ యొక్క భగవద్గీత శ్లోకాలు దగ్గర దగ్గర ఒక 700 శ్లోకాలున్నటువంటి ఈ భగవద్గీత, 18 అధ్యాయాలతో కూడినటువంటి ఈ భగవద్గీత నిత్యము మనము చదువుకోవాలి, తెలుసుకోవాలి అంటే సాధ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి అందులో ఒక చిరు ప్రయత్నంగా నేను ఇవాళ మీతో షేర్ చేసుకోపోయేటువంటి విషయం ఏంటి అంటే, ఇట్ ఈస్ లైక్ ఎ పాకెట్ డిక్షనరీ అన్నట్టు. అంటే ఇది ఒక పాకెట్ డిక్షనరీ. మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే 18 అధ్యాయాలున్నాయి భగవద్గీతలో. ఆ 18 అధ్యాయాల్లో మనకు 18 సూత్రాలు అన్నట్టు. సో, ఆ 18 సూత్రాల మోక్ష మార్గాన్ని మనం తలుసుకుందాము. త తద్వారా ఏమవుతుందంటే, మనం నిత్యము ఒక్కసారి ఆ యొక్క 18 సూత్రాలను మనం తెలుసుకుంటే, భగవద్గీతను ఒకసారి పారాయణం చేసినట్టుగా. ఓకే. కాకపోతే ఏంటంటే, మన గు గురువులైనటువంటి వంశీకిరణ్ మాస్టర్ గారు అద్భుతమైనటువంటి భగవద్గీత వీడియోస్ చేశారు మిత్రులారా. తప్పకుండా మీరంతా కూడా సమయం తీసుకొని ఆ వీడియోలన్నిటిని చూడండి. ఎందుకంటే చాలా క్షుణ్ణంగా వారు వివరించడం జరిగింది. నార్మల్ భాషలో వివరించడం కూడా జరిగింది. సో, అదే విధంగా మణిమాల మాస్టర్ గారు గూడా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో మన జ్ఞాన కోణంలో చానా వీడియోస్ వారివి కూడా ఉన్నాయి. చానా ఛానల్స్‌లో కూడా వారు చెప్పారు. సో, అవి కూడా మీకు సమయం ఉన్నప్పుడు తప్పకుండా మీరు వాటిని చదువుకోండి, వినండి, చూడండి మిత్రులారా. అయితే ఇక మనం ఈ యొక్క 18 అధ్యాయాలకు 18 సూత్రాలు ఏవైతే మనకు తెలిసినాయో, అవి ఒక్కసారి మనము పరిశీలన చేసే ముందు, భగవద్గీత గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మిత్రులారా. అయితే ఈ భగవద్గీత ఎలా పుట్టింది అన్నది మనం అందరం ఒక్కసారి గనుక చూసుకున్నట్టయితే, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియనివి కావు.
కాకపోతే ఏంటంటే, మనం పదే పదే ఆ విషయాలు మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఒక్కసారి వీటిని గూడా గుర్తు చేసుకుంటే మనకు చానా మంచిది. ఓకే. అయితే ఈ మహాభారత యుద్ధము కార్తీక మాసం రోజు సూర్యోదయం వేళ యుద్ధము ప్రారంభానికి ముందు అపారమైనటువంటి కురు పాండవ ఆహ్, సేనా వాహినులను చూసి అర్జునుడు మదనపడి చతికిలబడిపోయి చాలా నిరాశ, నిస్పృహలతో ఉన్నటువంటి ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ కూడా ఈ యొక్క అర్జునుడిని కేవలము నామమాత్రంగా ఆయనని పెట్టి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ భగవద్గీతను బోధించాడు. అయితే లోకానికి ఈ యొక్క భగవద్గీత అందింది మాత్రము మార్గశిర శుద్ధ ఏకాదశి నాడట. సో, మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు. అందుకే మనం ఆ రోజు ఏం చేసుకుంటాము, గీతా జయంతిని జరుపుకుంటాం. రైట్? గీతా జయంతి అన్నది కేవలం ఈ యొక్క గ్రంథానికి మాత్రమే అంత ప్రాముఖ్యత ఉన్నది మిత్రులారా. రైట్? మనం అన్నిటికి జన్మదినాలు చేసుకుంటాం కానీ, ఈ గ్రంథాలకు జన్మదినాలన్నది అటువంటివి మనకు ఏనాడు ఉండదు. కాకపోతే మనము గీతా జయంతి అని జెప్పేసి ఒక హ్మ్, ప్రత్యేకమైనటువంటి రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మనము గీతా జయంతిని మనం అందరం గూడా చేసుకుంటాం. అంటే అంత అద్భుతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఎందుకు అది చేసుకుంటున్నాము అంటే, ఈ గ్రంథాన్ని ఎప్పుడు ఒక మన ఆలోచనలో ఓకే. ఉండేటట్టుగా మనం ఆ యొక్క రోజుని చేసుకోవటం అన్నది ఆహ్, చాలా అద్భుతమైనటువంటి విషయం. ఓకే. అయితే ఇకపోతే ఇదంతా కూడా 18 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనము చానా కన్సైజ్‌లో మనము చూడటం అంటది జరుగుతుంది మిత్రులారా. ప్రతి ఒక్క అధ్యాయంలో ఈ ఎన్నో శ్లోకాలు, ఆ శ్లోకాలలో అపారమైనటువంటి జ్ఞానం ఉన్నది మిత్రులారా. కాబట్టి అంత డీటెయిల్డ్‌గా మనం ఇవాళ చెప్పుకోము. ఎందుకంటే మనకు అంత సమయం కూడా లేదు. అంతటి చెప్పే అంతటి జ్ఞానం కూడా నా దగ్గర లేదు. ఓకే. సో, నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీతో పంచుకుందామని. అయితే ఇది అంతా కూడా మొత్తం మహాభారతంలో ఉన్నటువంటి భీష్మ పర్వం. భీష్మ పర్వంలో 24 నుండి 41 వరకు ఉన్నటువంటి అధ్యాయాలనే భగవద్గీతగా మనకు చెప్పడం అన్నది జరిగింది మిత్రులారా. అయితే దీన్ని మొట్టమొదటగా ఆహ్, హ్మ్. ఇది ఎప్పుడైతే ఇది కార్తీక అమావాస్య రోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తెలియజేయటం అయితే జరిగిందో, అదే విధంగా 11వ రోజు అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆ రోజే మనం గీతా జయంతి అనుకుంటున్నాం గదా! ఆనాడు సంజయుడు కురు సభలో ధృతరాష్ట్రునికి యుద్ధ విశేషాలు చెప్తున్నప్పుడు ఈ భగవద్గీతనన్నది చెప్పడం అన్నది జరిగింది. సో, ఆ విధంగా అక్కడ హస్తినాపురంలో ఉన్నటువంటి జనులందరికి ఆ సభలో ఉన్నటువంటి వారికి అదే తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ తర్వాత సబ్సిక్వెంట్‌గా ఆ యొక్క హస్తినాపురంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా తెలిసినటువంటి రోజు ఏది అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు. కాబట్టి ఆ రోజు మనము ప్రత్యేకంగా ఈ యొక్క గీతా జయంతిని గూడా మనం జరుపుకోవడం అన్నది జరుగుతుంది. సో, ఇవి కొన్ని కొన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎప్పుడైతే భగవద్గీత అని అంటామో దాని గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. సో, ఇక మనము ఈ యొక్క అధ్యాయాలకు పోదాము. అయితే ఇవి 18 అధ్యాయాలు. ఈ 18 అధ్యాయాలకు కూడా ఒక పేరుని ఇవ్వటం అన్నది జరిగింది. మనందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఒక్క అధ్యాయాన్ని యోగము అని కూడా పిలవటం అన్నది జరుగుతుంది మిత్రులారా. అయితే ఈ 18 అధ్యాయాల్లో మనము తెలుసుకో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి? ఓకే. ఆహ్, అవి మన యొక్క ఈ భౌతిక జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి? అదే విధంగా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏ విధంగా ఉపయోగపడతాయి? సో, మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఈ భగవద్గీతని
ఒక్క భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచ దేశాలలో కూడా ఆహ్, వీటిని అనుకరించి ఎన్నో మేనేజ్‌మెంట్ కోర్సెస్ తీయటం అన్నది జరిగింది మిత్రులారా. సో, కాబట్టి ఇది కేవలము స్పిరిచ్యువాలిటీకే సంబంధించింది అనటానికి లేదు. ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచంలో కూడా మన యొక్క జీవన సరళి ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలను కూడా మనకు చాలా అద్భుతంగా వివరించినటువంటి విషయాలు. ఇకపోతే మొట్టమొదటి అధ్యాయం వచ్చేసి అర్జున విషాద యోగం. అయితే ఇక్కడ మనం అనుకున్నట్టుగా అర్జునుడు ఎప్పుడైతే ఆ యొక్క హ్మ్, యుద్ధ రంగంలో తన యొక్క వాళ్ళని, మిత్రులని, బంధువులని అందరిని చూసినప్పుడు ఏ విధంగా అయితే తను నిరాశ, నిస్పృహలతో ఉండిపోతాడో, ఆహ్, హ్మ్, నిరాశ, నిస్పృహలు అవన్నీ ఎలా వచ్చాయి అని గనుక మనం ఇక్కడ ఆలోచించినట్టయితే అది తన యొక్క ఆలోచనల నుంచి వచ్చినటువంటిది విషాదం. ఓకే. మనకు ఏదైనా సరే, ఏ విషాదమైనా కానీ, ఏ సంతోషమైనా కానీ, విషాదమైనా కానీ, ఎటువంటి విషయమైనా కానీ మిత్రులారా, అదంతా కూడా మన ఆలోచనల నుంచి వస్తుంటది. అయితే ఇది అర్జున విషాద యోగం. అయితే దాని యొక్క సారాంశం ఏంటిది అంటే, తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్యని తెచ్చిపెడుతుంది. అంటే తప్పుడు ఆలోచన వల్ల మనకు జీవిత సమస్యలు తెచ్చిపెడుతుంది. సో, దాని యొక్క సారాంశం ఆ యొక్క దానిలో నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మన ఆలోచన సరళి ఎలా ఉండాలి? ఓకే. మన ఆలోచన సరళి గనుక సరిగ్గా లేనట్టవుతే, మనము ఆ యొక్క బాధని మనము సృష్టించుకుంటాము. అంతే కాకుండా ఆ బాధని మనము అనుభవిస్తూ ఉంటాము. అదే ఇక్కడ మనకు అర్జునుడు చేసినటువంటి విషయం ఏంటంటే, తనకు నేను, నాది అన్నటువంటి ఒక ఆలోచన ఉండటంతో అందరిని చూసి చానా ఇబ్బంది పడిపోయాడు. ఎందుకంటే, అయ్యో! వీళ్ళంతా నా వాళ్ళు, ఇదంతా నాది. అయినా నేను రాజ్యం ఎందుకు నాకు? నా రాజ్యము, నాది, నేను అన్నటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో, అందుల నుంచి వచ్చిందే విషాదం. సో, కాబట్టి ఇక్కడ మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటగా మన జీవితాన్ని అద్భుతమైనటువంటి మార్గంలో మనం నడిపించాలి అంటే, మన యొక్క ఆలోచన సరిగ్గా ఉండాలి మిత్రులారా. ఆ ఆలోచన కూడా ఎలా ఉండాలి అంటే, మనం ఎల్లప్పుడూ కూడా ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా మన యొక్క ఆలోచన అన్నది ఉండాలి. అయితే ఇక్కడ ఒక్క విషయము చాలా అద్భుతమైనటువంటి విషయము వంశీకిరణ్ మాస్టర్ గారు వారి వారు ఏదైతే ఈ భగవద్గీత చేసినటువంటి వీడియోలో చాలా సులువుతరంగా, చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. రైట్. అంటే ఆ దుఃఖ సమయంలో రైట్. ఆ అర్జునుడు ఎప్పుడైతే నిరాశ, నిస్పృహలతో ఉండిపోతాడో, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి, "ఏంటి ఇలా ఉన్నావు?" అంటే అప్పుడంటాడు, "ఇగో వీళ్ళంతా కూడా నా వాళ్ళే కదా! వీళ్ళందరినీ చంపేసి నేను ఈ రాజ్యాన్ని ఏలేదేముంటది? వీళ్ళందరూ పోయిన తర్వాత ఇక నాకు ఈ రాజ్యం ఎందుకు?" అది అనన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వారికి ఒక గుర్తు చేయటం అన్నది జరుగుతది. ఏంటి అంటే, ఓహో! అలాగా వీళ్ళంతా నీ వాళ్ళా? ఓకే. అయితే మరి ద్రౌపది వస్త్రాభరణము జరుగుతున్నప్పుడు మరి ఎక్కడ బోయారు వీళ్ళంతా? వీళ్ళంతా మరి చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరు కూడా ఆ క్రియని ఆపలేదు కదా! అనన్నప్పుడు మళ్ళా తనలో ఆలోచన మారిపోతుంది. చూడండి. మొదలు ఉన్నప్పుడు ఒక ఆలోచన. ఓకే. అదేంటంటే ప్రేమ. ప్రేమ, అనురాగము, బంధము అన్నటువంటి ఆలోచనలో ఉండి, అబ్బో! ఈ యుద్ధం నేను చేయలేను అనన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు గతాన్ని గుర్తు చేస్తాడో, అప్పుడు మళ్ళా ఆలోచన మారిపోయింది. అప్పుడు ఆలోచనలో ఏమొచ్చింది? ద్వేషమొచ్చింది. రైట్. ద్వేషమొచ్చి, అవును కృష్ణ మీరన్నది కరెక్టే. వీరందరిని ఎవరిని కూడా క్షమించడానికి అర్హులు కాదు. వీళ్ళందరిని మనము సంహరించేద్దాము అని అన్నప్పుడు, మళ్ళా శ్రీకృష్ణ భగవానుడు, ఓహో! మనం వీరందరిని సంహరించేద్దామా? అవును అర్జున పోనీ అవును కృష్ణ పోనీ ఇంక మనం వీరందరిని సంహరించేద్దాం అన్నప్పుడు మళ్ళా భగవంతుడు వీరికి మళ్ళొకసారి వారి యొక్క గతాన్ని గుర్తు జేశారు. చిన్ననాటి గతాన్ని గుర్తు జేశారు. అంటే చిన్ననాడు వాళ్ళందరూ ఏ విధంగా ఒకటే చోట జీవితాన్ని గడిపారు. ఏ విధంగా వాళ్ళంతా కూడా
కలిసి జీవించారు అన్నటువంటి విషయాలు మళ్ళా గుర్తు చేయటం అన్నది జరిగింది. ఓకే. ఎప్పుడైతే అది జరిగిందో మళ్ళా అర్జునుడు అయ్యో! కరెక్టే గదా! ఇంత అన్యోన్యంగా, ఆప్యాయంగా జీవించినటువంటి మనము ఈ విధంగా మరి ఈనాడు వీళ్ళందరితో నేను ఎలా యుద్ధం చేయగలను అని మళ్ళా ఆలోచన. చూసారా? ఈ అందుకే ఈ యొక్క యోగంలో వారి ఆలోచన రైట్. పరిపరి విధాలుగా వారి యొక్క ఆలోచన ఉండటం మూలంగా ఏ ఎటు వారు తేల్చుకోలేనటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ఇందుల నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్థితప్రజ్ఞత రైట్. అంటే మన యొక్క ఆలోచన ఒక స్థిరంగా మన యొక్క ఆలోచన అన్నది ఉండాలి మిత్రులారా. కాబట్టి ఈ ఆలోచన ద్వారా మాత్రమే మనము చానా మటుకు మన యొక్క ఆహ్, హ్మ్, జీవితాన్ని భౌతికమైనటువంటి జీవితమే కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితమే కావచ్చు, మనము అద్భుతమైనటువంటి విజయాలని సాధించగలము. సో, కాబట్టి ఫస్ట్ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన ఆలోచనా సరళి. ఓకే. తప్పుడు ఆలోచనలు మాత్రమే జీవితంలో మనకు సమస్యలు చేయటం అన్నది జరుగుతుంది. సో, అది ప్రథమమైనటువంటి సారాంశం ఈ యొక్క అధ్యాయంలో. ఓకే. ఇకపోతే రెండో అధ్యాయం. రెండో అధ్యాయంలో సాంఖ్య యోగం. ఓకే. దీన్ని దీన్నేం చెప్తున్నారంటే, సరి అయిన జ్ఞానము మన సమస్యలన్నిటికి అంతిమ పరిష్కారము అని దీని యొక్క సారాంశం. ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, మనకు ఎప్పుడైతే సరి అయినటువంటి జ్ఞానం ఉండి మనం ఆ జ్ఞానంలో ఆచరణలో పెడతామో, అప్పుడు మాత్రమే మనకు అంతిమమైనటువంటి పరిష్కారము లభిస్తుంది. అంతే గదా మాస్టర్స్! మనం ఎప్పుడు అనేది అదే గదా! మన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం రైట్. అంటే ఎప్పుడైతే మనం జ్ఞానంతో ఉంటామో మన కర్మలు దగ్ధమైపోతాయి. మన కర్మలు దగ్ధం అయిపోవటం అంటే అర్థం ఏంటి అంటే పరిష్కారం దొరకటమే గదా! సో, కాబట్టి జ్ఞానమే ప్రధానం. కాబట్టి ఈ జ్ఞానంతో గినుక మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని గడుపుతుంటామో, అప్పుడు మన సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఓకే. సమస్యలని మనం ఒక సమస్యగా మనం ఎన్నడూ చూడం. రైట్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏంటిది ఆ జ్ఞానము? రైట్. ఏంటిది ఆ జ్ఞానం అంటే నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అంటే ప్రేమతత్వముతో సేవాతత్వంలో ప్రేమతత్వం, సేవాతత్వం, క్షమాతత్వము, ఓకే. ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి, అహింస, పరమో ధర్మ అన్నటువంటి ఈ సూత్రాలలో మనం జీవించటమే జ్ఞానంలో జీవించటం మిత్రులారా. సో, ఎప్పుడైతే మనం ఈ జీవితాన్ని ఆ యొక్క సూత్రాలు ఓకే. ఆ యొక్క తత్వాల ద్వారా మనము జీవిస్తామో అది మన యొక్క అనుభవం అవుతుంది. ఈ జీవితంలో అదొక అనుభవం. ఆ అనుభవాల ద్వారా వచ్చేటువంటి జ్ఞానమే ఆత్మ జ్ఞానము మిత్రులారా. సో, కాబట్టి మనకు ఆత్మకు జ్ఞానం రావాలి అంటే, ఈ యొక్క పరికరమైనటువంటి ఈ శరీరం ద్వారా దాన్ని మనము అనుభవించాలి. సో, కాబట్టి అది ఎప్పుడైతే అనుభవిస్తామో అనుభవం ద్వారా ఏమవుతుందంటే మిత్రులారా, త్వరితగతిన జ్ఞానమొస్తుంది. ఓకే. అనుభవం ద్వారా త్వరితగతిన జ్ఞానం వస్తుంది. ఈ మధ్య కాలంలో నేను ఐ థింక్ పత్రిజీ గారివో ఎవరో నేను కొన్ని వీడియోస్ చూడటం అన్నది జరిగింది. మన పీఎంసీ గురువు గారులవి. వారు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, ఈ శరీరం కాకుండా కూడా మనకు ఆత్మకు జ్ఞానము అందించవచ్చు. కాకపోతే అది చాలా సమయం తీసుకుంటుంది. రైట్. ఆహ్, ఈ అపారమైనటువంటి సమయం తీసుకుంటుందట. సో, కాబట్టి మనము మన ఆత్మలన్నీ కూడా ఆ భగవంతుడి చేరాలి అన్నటువంటి ఒక తపన ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఈ యొక్క శరీరాన్ని ధరించటం అన్నది జరుగుతుంది. శరీరాన్ని ధరించకుండా కూడా మనం ఆ లోకంలలో వండుకుంటూ మన యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చట. అనుభవం మరి అక్కడ ఎటువంటి అనుభవం ఉంటుందో దాని ద్వారా సంపాదించుకోవచ్చు. కాకపోతే అవి ఇంకా కొన్ని ఇగ మనకు కొన్ని మరి అవి సంవత్సరాలంటామా? మరి ఏమంటామో నాకు తెలీదు గానీ సమయం అందాం. ఓకే. సంవత్సరాలు వీటికి చెప్పకుండా సమయం. అపారమైనటువంటి సమయం పడుతుందట. కాబట్టి కేవలము ఆ భగవంతుని మీద ఉన్నటువంటి ఆ అపారమైనటువంటి భక్తే గానియండి, ఆ యొక్క మోక్షాన్ని ఆ భగవంతునిలో ఐక్యం కావాలి అన్నటువంటి అపారమైనటువంటి
తపన ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఈ శరీరాన్ని తీసుకొని రావటం అన్నది జరుగుతుందంట మిత్రులారా. కాబట్టి అదొక అద్భుతమైనటువంటి విషయం. అంటే మనం మన యొక్క జన్మ ఎంత అద్భుతమైనదో మనం ఇప్పుడు ఆహ్, దాని ద్వారా ఇంకా మనము గ్రహించొచ్చు. రైట్. సో, కాబట్టి ఇక రెండో విషయానికొస్తే ఆ జ్ఞానం. సో, ఆ జ్ఞానం అంటే ఏదైతే మనము ఇక్కడ అనుభవపూర్వకంగా మనము ఈ యొక్క ప్రేమతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి, అహింస, పరమోధర్మ అన్నటువంటి ఈ సూత్రాలని మనము ఆచరణలలో పెడుతూ ఈ భౌతిక దేహం ద్వారా మనం వాటిని ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో అదే మన యొక్క ఆత్మజ్ఞానం. అంటే మన యొక్క ఆత్మ ఉన్నతి అద్భుతంగా జరుగుతుందన్నట్టు. సో, కాబట్టి సాంఖ్యయోగంలో మనం తెలుసుకోవాల్సిందేంటంటే, జ్ఞానంతో మనం జీవించినట్టయితే మన సమస్యలన్నిటికి పరిష్కారం అవుతుంది. సో, దానికోసం మనకు అద్భుతమైనటువంటి ట్యాగ్ లైన్ ఉంది. అదేందంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. రైట్. సో, కాబట్టి మనకు సమస్యలన్నిటికి కూడా పరిష్కారం కేవలం జ్ఞానమే. సో, అది రెండవ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సినది. అయితే మూడవ అధ్యాయంలో చెప్పినదేంటంటే కర్మయోగం. అయితే ఈ యొక్క కర్మయోగంలో ఆహ్, నిస్వార్థత మాత్రమే ప్రగతికి మరియు శ్రేయస్సుకు మార్గము. సో, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిస్వార్థత మాత్రమే ప్రగతికి మరియు శ్రేయస్సుకు మార్గము. నిస్వార్థత అంటే అర్థం ఏంటి? డిటాచ్‌మెంట్. అంతే గదా! నేను, నాది అని అనుకుంటే ఏమవుతుంది? మనలో స్వార్థం అన్నది పెరుగుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే మనము ఆ యొక్క ఆ నిస్వార్థం అన్నది ఎప్పుడు సాధ్యపడుతుంది? అంటే నేను, నాది అన్నటువంటి భావన మనలో లేనప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఓకే. సో, ఎందుకు నేను, నాది అన్న విషయాలు గినక మనం హ్మ్, ఎలా మనం దాన్ని ఆహ్, త్యజించగలము? ఎలా మనం జయించగలము? అనన్నట్టయితే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము మన చుట్టూ ఉన్నటువంటి వారు, ఓకే. వీరంతా కూడా మన యొక్క జీవితంలో, మన యొక్క ఉన్నతి కోసం, మన యొక్క ఆత్మ ఉన్నతి కోసము వచ్చినటువంటి వారు. అంటే వీరంతా కూడా మనకు ఒక అపారమైనటువంటి ఎన్వైర్న్‌మెంట్‌ని కల్పిస్తున్నారన్నట్టు. ఓకే. అపారమైనటువంటి ఎన్వైర్న్‌మెంట్‌ని వాళ్ళు మనకు కల్పియటం అన్నది జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఉన్నతి కోసం వచ్చినటువంటి వారు. ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని వచ్చినటువంటి వారు కాదు. ఇబ్బంది ఎవరన్నా పెడుతున్నారు అంటే అది అది మన యొక్క ఆత్మ యొక్క ఉన్నతి కోసము మనకు వాళ్ళు పెడుతున్నటువంటి పరీక్ష రూపంలో మాత్రమే మనం చూడగలిగినప్పుడు, అప్పుడు వారి పైన మనకు ఒక ప్రేమాతత్వం అన్నది కలుగుతుంది. ఓకే. అదే కాబట్టి అప్పుడు మనకు నాది, వీడు నావాడు, వీడు నాది అన్నటువంటి మనస్తత్వము మన నుంచి వీడటం అన్నది జరుగుతుంది. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ ఏంటంటే, మన జీవితంలో మన బంధువులే కానియండి, మన యొక్క హ్మ్, కుటుంబమే గానియండి, దానికి మనకంటూ ఒక బాధ్యత ఉన్నది. రైట్. మన కుటుంబ బాధ్యత ఉన్నది. మనకు సమాజం యొక్క బాధ్యత ఉన్నది. మనకు ఉద్యోగం ఉన్నది అన్నటువంటి సో, ఇవన్నీ కూడా ఒక బాధ్యతలు. ఓకే. వాటన్నిటిని కూడా మనం ఒక బాధ్యతగా దాన్ని స్వీకరించి, బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తూ ఉండాలే తప్ప, ఇక్కడ కూడా స్వార్థం అన్నటువంటి పేరుతో మనము ఒకరిని ఇబ్బంది పెట్టటం అన్నది మనము చేయకూడదు. సో, కాబట్టి ఆ విషయాన్ని మనం ఇక్కడ ఎప్పుడైతే మనము నిస్వార్థతతో ఆహ్, మనం జీవిస్తూ ఉంటామో, అప్పుడు మాత్రమే మనకు మన యొక్క ఉన్నతి, మన యొక్క శ్రేయస్సు అవన్నీ కూడా మనకు లభించటం అన్నది జరుగుతుంది మిత్రులారా. అది మనకు మూడో అధ్యాయంలో కర్మయోగంలో ఉన్నటువంటి సారాంశం. ఇకపోతే నాలుగవది జ్ఞానయోగం. ఓకే. జ్ఞానయోగం ప్రతి యోగము అద్భుతమైనటువంటి విషయాలని ఇచ్చింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. చూడండి ఈ సారాంశాలను మనం తెలుసుకోవడానికే
ఎంత సమయం పడుతుందో, ఇంకా మనం వాటికి క్షుణ్ణంగా లోపలికి వెడితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కొన్ని నెలలు మనకు మణిమాల మాస్టర్ గారు మనకు చెప్పడం అన్నది జరిగింది యాక్చువల్లీ. కొన్ని నెలలు చెప్పారు వారు. ఈ ఈ అధ్యాయాలన్నీ గూడా 18 అధ్యాయాలు కొన్ని నెలలు పట్టింది. ప్రతిరోజు, ప్రతిరోజు వచ్చేవారు. ప్రతిరోజు క్లాస్ తీసుకునేవారు. కొన్ని నెలల పాటు జరిగింది. అంటే ఎంతటి జ్ఞానం ఉందో మీరు హ్మ్, అర్థం చేసుకోండి. ఓకే. అయితే ఇప్పుడు నెక్స్ట్‌దొచ్చేసి జ్ఞానయోగం. అది 4 అధ్యాయం. అయితే ఇక్కడ చెప్పేదేంటంటే ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు. అంటే అర్థం ఏంటంటే మనము చేసే అటువంటి ప్రతి పనిని కూడా మనము ఒక ఎరుక స్థితిలో చేయటం అన్నది చాలా ముఖ్యం. అంటే ఎరుక స్థితిలో ఎందుకు మనం చెయ్యాలి అంటే మనం చేసే అటువంటి ప్రతి కర్మ ఒక చేసేటువంటి ప్రతి పని అది సరికానిదైతే అది మన యొక్క ఆత్మ ఉన్నతికి తోడ్పడదు. సో, కాబట్టి ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావాలంటే ఎంత పవిత్రము ప్రతి చర్య ఒక పవిత్రమైనటువంటి చర్య ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు జ్ఞానం లభిస్తుంది. అదే మన ఆత్మ ఉన్నతి అని మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా! అంటే మనం ఆ యొక్క ఆచరణ మనం ఏదైతే తత్వాలు మాట్లాడుకున్నామో ఓకే. అవన్నీ కూడా పవిత్రమైనటువంటి ఆహ్, ఎప్పుడైతే మనం ఆ భావనతో, ఆ తత్వాలో ఉన్నటువంటి భావనతో మనం చేసేటువంటి చర్య ఏదైతే ఉంటుందో, అది ఒక పవిత్రమైనటువంటి చర్యగా ఉంటుంది. అంటే ప్రార్థన సమానం టైప్ అన్నట్టు. ఓకే. సో, పవిత్రత ప్రార్థన అంటే ఇక్కడ పవిత్రత అని అర్థం. కాబట్టి మనం చేసే అటువంటి ప్రతి చర్య కూడా ఓకే. ఆ పవిత్రత కలిగి ఉండాలి. కాబట్టి మనం చేసే ప్రతీది కూడా ఒక్క క్షణం గినక మనము తీసుకొని ఆలోచించినట్టయితే మనము ఇటువంటి చర్యని మనము చేయగలము. ఆచరణలో మనము పెట్టగలము. అది జ్ఞానయోగం యొక్క ఇది. ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు. ఓకే. అంటే ప్రతి చర్య గూడా అలా మనం చేయవచ్చు అనే అర్థం అన్నట్టు. ఇకపోతే ఎందుకంటే మనం కొద్దిగా రష్ చేస్తున్నాను మాస్టర్స్. ఐదో అధ్యాయం. ఐదో అధ్యాయం వచ్చేసి కర్మ సన్యాస యోగం. ఓకే. కర్మ సన్యాస యోగం. వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి. ఓకే. ఇంకా అది చెప్పడంలో మనకు అందులోనే మొత్తం విషయం అంతా అక్కడే ఉంది. అహంకారము ఎప్పుడొస్తుంది అహంకారము? నేను, నాది, నా వాళ్ళు అన్నప్పుడే గదా వచ్చేది అహంకారం. సో, ఆ అహంకారం అన్నది ససేమిరా మన ఈ దేహానికి భౌతిక జీవితంలో పనికిరానటువంటి విషయము. ఆధ్యాత్మిక ప్రయాణంలో అంతకంటే పనికిరానటువంటి విషయము. రైట్? ఈ అహంకారం వచ్చినప్పుడల్లా మాస్టర్ నాకు అద్భుతమైనటువంటి లీల ఆహ్, హ్మ్, ఆలోచనలోకి ఎప్పుడొస్తా ఉంటది. ఓకే. అదొక్క క్షణం మనం ఆలోచించినట్టయితే, ఈ అహంకారాన్ని మనం ఎలా జయించవచ్చు అన్నది మనకు ఈజీగా మనకు ఉంటుంది. ఒక లీల రైట్? అది మనకు శ్రీమన్నారాయణుడు మనకు అందించినటువంటి లీల. ఆ లీల ఏంటి అంటే, శ్రీమన్నారాయణుడును శ్రీ మహాలక్ష్మి ఆంతరంగికంగా ఏకాంత సమయంలో ఉన్నప్పుడు భృగు మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఆహ్, హ్మ్, ఆహ్, శ్రీకృష్ణ మనం శ్రీ మహావిష్ణువు కలవాలి అని చెప్పేసి వచ్చినప్పుడు జయ విజయులు వారిని అడ్డగిస్తారు. వారు వైకుంఠానికి ద్వారపాలకులు. సో, వారు అడ్డగించినప్పుడు వారిని కూడా దూషించేసి లోపలికి రావటం అన్నది జరుగుతుంది. జరిగినప్పుడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ భృగు మహర్షిని ఆహ్, చూడడు. చూడడు, పట్టించుకోడు. ఇంగ వాటెవర్ ఇట్ ఈస్. ఏదేమైనా కానీ భృగు మహర్షి యొక్క విషయంలో మన శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మి తనను పట్టించుకోలేదు అన్నటువంటి ఒక కోపంతో మన శ్రీ మహావిష్ణువు ఛాతి మీద తన్నటం అన్నది జరుగుతుంది మిత్రులారా. ఆ తన్నినప్పుడు మన భగవంతుడు, మనం నిత్యము కొలిచేటువంటి మన భగవంతుడు, ప్రార్థన చేసేటువంటి మన భగవంతుడు చేసినటువంటి పనిని మనం ఎల్లప్పుడూ గినుక గుర్తుపెట్టుకున్నట్టయితే, మనము ఆ అహంకారాన్ని ఎలా జయించవచ్చో మనకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ. అయితే శ్రీ శ్రీ మహావిష్ణువుని భృగు మహర్షి తన్నినప్పుడు, శ్రీ మహావిష్ణువు ఆయన దగ్గర ఎన్నో ఆయుధాలున్నాయి. చక్రం ఉంది, గద ఉంది, అన్నీ ఉన్నాయి ఆయుధాలు. ఆ ఆయుధాలు తీసుకొని తనని ముక్కలు ముక్కలుగా నరికి వేయవచ్చు.
కానీ అలా చేశాడా? లేదు. చేయలేదు తను. రైట్? ఇమ్మీడియేట్‌లీ తను క్షమాపణ కోరుకున్నాడు. క్షమించండి మహర్షి. మిమ్మల్ని నేను చూడలేదు. నన్ను క్షమించండి. ఓకే. అంతే కాకుండా నేను ఇంత బలిష్టంగా ఉన్నాను. నన్ను మీరిక్కడ గుండెల మీద తన్నినందుకు ఓకే. మీ కాలుకి ఏమైనటువంటి ఆహ్, దెబ్బ తగిలిందా? అని తన కాలుని పట్టుకొని తన కాలుతో పాదసేవ చేయటం మొదలుపెడతాడు. చూడండి మిత్రులారా, ఈ యొక్క లీల నాకు ప్రతి నిత్యం గుర్తుకొస్తా ఉంటుంది ఈ లీల. ఎంత అద్భుతమైనటువంటి లీల. నిత్యము పూజించేటువంటి ఆహ్, మన భగవంతుడు చేసినటువంటి లీల. తను స్వయంగా చేసి చూపించినటువంటిది. కేవలం చెప్పటమే కాదు, తను చేసి చూపిచ్చాడు మనందరికి ఒక ఆదర్శంగా. సో, కాబట్టి ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉంటామో, అంటే ఇక్కడ మనం ఏంటంటే నేను అననే వరకు మనకంటూ ఒక ఆత్మాభిమానము అన్నటువంటి ఒక పెద్ద ముసుగేసుకొని మనం కూర్చుంటాం మిత్రులారా. రైట్? సో, మరి మన నిత్యం పూజించేటువంటి అంత భగవంతుడు, అంత శక్తి స్వరూపుడు మరి ఆయనకు లేదా ఆత్మాభిమానం? కాబట్టి నా నేను నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆత్మాభిమానం అన్నటువంటి పదమే లేదు మిత్రులారా. ఓకే. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓకే. మోక్ష సాధనలో ఆత్మాభిమానం అన్నది ఎక్కడ లేదు మిత్రులారా. మన ఆలోచన మాత్రం కేవలము ఆత్మ ఉన్నతి. ఓకే. ఆత్మాభిమానాన్ని తీసేసి, ఆత్మ ఉన్నతి అన్నటువంటి పదాన్ని చేర్చుకోండి మీరు. చేర్చుకుంటే ఏమవుతుందంటే, ఎప్పుడైనా మీకొక సిట్యుయేషన్ వచ్చినప్పుడు, అప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆత్మాభిమానం కాదు. ఆత్మ ఉన్నతి. అంటే ఇక్కడ నేను ఏం చేస్తే నా ఆత్మకు ఉన్నతి జరుగుతుంది, అన్నది గనుక మీరు ఆలోచించగలిగారనుకోండి, ఏ సమస్య అయినా మీరు అలవోకగా పరిష్కారాన్ని మీరు చేయగలుగుతారు. ఓకే. సో, కాబట్టి ఈ వ్యక్తిత్వము యొక్క అహంకారాన్ని త్యజించినప్పుడు, అప్పుడు ఆటోమేటిక్‌గా మనం నిత్యము ఆనందంలోనే ఉంటాం. చూసారా? మనం బుద్ధుడివి ఎన్ని సార్లు మనం చూడలేదు. రమణ మహర్షి, బుద్ధుడు పెద్ద పెద్ద సాధువులు మన పత్రిజీ గారు ఎప్పుడూ ఆనందమే వారికి. ఓకే. అంతే కాకుండా ఒక్కొక్కసారి బయటికి చూపించినా, చూపించకపోయినా అంతరంగా వారు ఎప్పుడూ ఆనందమే. ఎందుకు అంటే వారు చేసేటువంటి ప్రతి చర్య కూడా అహంకారపూరితంగా ఉండదు. ఆత్మ ఉన్నతి కోసం ఉన్నటువంటి చర్యగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఆనందాన్నే వాళ్ళు చవి చూడటం అన్నది జరుగుతుంది. ఓకే. అది 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగం. ఓకే. ఇక్కడ ఏంటి అంటే మన ఆత్మతోటి అనుసంధానం గావటం. అంటే ప్రతిరోజు ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి. రైట్? హైయర్ సెల్ఫ్స్‌తో కనెక్ట్ కావడమే మనం మెడిటేషన్. సో, అది మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోవాల్సినటువంటి విషయము ఏం లేదు. అంటే చెప్పొచ్చేదేంటంటే ఇక్కడ ఈ భగవద్గీత ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో విజయాలు సాధించవచ్చు, ఏ విధంగా లోకంలో మనం విజయాలు సాధించవచ్చు అని చెప్పటానికి ఈ యొక్క అధ్యాయాలు ఎంత అద్భుతంగా ఇవ్వటం అన్నది జరిగింది. కాబట్టి ఆత్మ సంయమన యోగంలో ఇక్కడ చెప్తున్నదేంటంటే ప్రతిరోజు మనం ఆహ్, ఉన్నత చైతన్యానికి కనెక్ట్ కావండి అన్న విషయాన్ని మనకు ఈ యొక్క అధ్యాయంలో తెలపడం అన్నది జరుగుతుంది. ఇకపోతే ఏడవ అధ్యాయం. ఏడవ అధ్యాయం ఏంటంటే విజ్ఞాన యోగము. ఓకే. విజ్ఞాన యోగము. అయితే మనము నేర్చుకున్నటువంటి ప్రతి జ్ఞానం రైట్. ఇప్పుడు మనకెంతోమంది గురువులు ఎన్నో విధాలుగా మనకు ఈ జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది. అదే విధంగా మనం సజ్జన సాంగత్యంలో మనం జ్ఞానం సంపాదించుకుంటాం. స్వాధ్యాయంలో జ్ఞానం సంపాదించుకుంటాం. ఈ విధంగా మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న దాన్ని ఆచరణలో పెట్టలేదనుకోండి, ఏమవుతుంది? ఏం కాదు విఫలమే. ఆ జన్మ విఫలం. ఓకే. ఎందుకు అంటే మనకు అనుభవించినప్పుడు మాత్రమే అనుభవించేటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం. అనుభవించకుండా కేవలం మనం తెలుసుకుంటా ఉన్నామనుకోండి, ఆచరణలో ఏది పెట్టలేదనుకోండి, దానివల్ల మనం ఈ యొక్క జన్మ వృధా అయిపోతుంది. అయితే ఈ యొక్క విజ్ఞాన యోగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అంటే సరి అయినటువంటి జ్ఞానాన్ని మనం ఎల్లప్పుడూ మన యొక్క జీవితంలో ఆచరించాలి అన్నది మనం ఈ యొక్క యోగం ద్వారా తెలుసుకుంటాం.
ఇకపోతే ఎనిమిదవ అధ్యాయం. అక్షర పరబ్రహ్మ యోగం. ఓకే. అక్షర పరబ్రహ్మ యోగం. మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోవద్దు. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము అంటే ఈ దేహం కాదు. మనము ఒక ఆత్మస్వరూపులము. ఒక పరబ్రహ్మ స్వరూపులము మనమంతా కూడా. సో, కాబట్టి ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు అంటే మీ యొక్క ఆత్మతో ఎప్పుడూ అనుసంధానము అయ్యే విధంగా మీరు జీవితాన్ని గడపాలి. ఎప్పుడైతే మీరు మీ యొక్క ప్రయాణము ఆత్మ ఉన్నతి కోసం గినక లేనట్టవుతే మిమ్మల్ని మీరు విడిపోయినట్టే లెక్క. సో, కాబట్టి ఎప్పుడైనా కానీ మీ యొక్క జీవితంలో ఆత్మ ఉన్నతి అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పదాన్ని మీ యొక్క జీవితంలో ఎప్పుడు వాడుకలో పెట్టినట్టయితే మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా అనుసంధానమయ్యే ఉంటారు. ఎప్పుడైతే మీరు మీలో మీకు అనుసంధానమై మీరు జీవితాన్ని గలపగలుగుతారో అంటే మనం చేసేటువంటి పని ఈ యొక్క భౌతిక ప్రపంచం కోసం కాదు మిత్రులారా. ఓకే. అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఓకే. వాడు ఇలా అన్నాడా నన్ను. ఓకే. అయితే నేను ఈ ఈ యొక్క పని జేస్తాను. తద్వారా నేను వాని మీద విజయాన్ని సాధిస్తాను. ఓకే. లేదా వాడిని హింసించి నేను విజయాన్ని సాధిస్తాను. సో, అటువంటివి అన్నీ కూడా ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని మీరు దూరం చేస్తా ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ మీరు ఎప్పటికి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మిమ్మల్ని మీరు ఎప్పుడు వదలకండి, వదులుకోకండి. ఓకే. సో, అంటే మీ యొక్క జీవన సరళి ఎప్పుడూ కూడా అలా ఉండాలి అంటే, మీరు నిరంతరము అద్భుతమైనటువంటి ఎరుక స్థితిలో ఉండాలి. ఏమి ఎరుక? అంటే నేను ఒక ఆత్మస్వరూపిని. మనం ఆత్మస్వరూపులమని మనం తెలుసుకున్నామా లేదా మాస్టర్స్? ఎందుకంటే మనకు అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకు వంశీకిరణ్ మాస్టర్ గారిచ్చారు. అది కలల ద్వారా జ్ఞానము. మన కలల ద్వారా జ్ఞానంలో మనం అందరం కూడా మన యొక్క గత జన్మలు చూసుకున్నాము. మన గత జన్మల ద్వారా మనకు ప్రస్ఫుటంగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఈ శరీరాన్ని కాదు. నేను ఒక ఆత్మస్వరూపిని. సో, ఈ సందర్భంగా మళ్ళొక్కసారి వంశీకిరణ్ మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి మనం ఆత్మాభిమానాలు, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకు అంటే, ఈ యొక్క ఆధ్యాత్మికంలో ప్రయాణం చేయాలి అంటే సత్యాన్ని గనుక మనం తెలుసుకోలేదనుకోండి, ప్రయాణం చేయటం సాధ్యం కాదు మిత్రులారా. ఎందుకంటే ఎప్పుడైనా విషయం వచ్చినప్పుడు మనము ఆ యొక్క ప్రయాణం నుంచి సడలిపోతాము. ఎప్పుడు సత్యాన్ని తెలుసుకోనప్పుడు. కాబట్టి ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో పిడుగొచ్చి మీద పడ్డా దేవునికి భయపడేది ఉండదు. ఓకే. మనం ముందుకు సాగిపోవటమే ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టము. ఓకే. ఒకవేళ మనం ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినా, మన యొక్క భావన మాత్రము లోపల ఏమాత్రము కూడా హింసాత్మకమైనటువంటి భావన కాదు. కేవలము మేకపోతు గాంభీర్యం అంటాం చూసారా? అటువంటి మేకపోతు గాంభీర్యం ద్వారా మన యొక్క ప్రకటితమే చేస్తామే కానీ, అంతరంగంగా మనము మనకు ఆ యొక్క విషయం మీద సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఉంటుంది. సంపూర్ణమైనటువంటి జ్ఞానము, అవగాహన ఉంటుంది కాబట్టి, బయటికి కేవలము అది మేకపోతు గాంభీర్యం లాంటిదే. కాబట్టి భావన అంటే మనం చేసే దాంట్లో ప్రతి దాంట్లో కూడా మన భావన చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ భావనే మనకి ఆత్మకు కమ్యూనికేషన్ మిత్రులారా. ఓకే. సో, కాబట్టి అది ఇక్కడ ఎనిమిదో అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి. ఓకే. ఇకపోతే తొమ్మిదవ అధ్యాయం. రాజవిద్యా రాజగుహ్య యోగం. ఓకే. మీ ఆశీర్వాదాలను విలువించండి. అంటే అర్థం ఏంటంటే గ్రాటిట్యూడ్ మాస్టర్స్. ఎల్లప్పుడు ఆశీర్వాదాలు అంటే మనకున్నటువంటి సౌకర్యాలే గానియండి, మనకున్నటువంటి వెసులుబాట్లే గానియండి, అవన్నీ కూడా మనకు ఆశీర్వాదాలు, గ్రాటిట్యూడ్ అంటే మనకున్నటువంటి ప్రతి దానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాల్సినటువంటి విషయం మిత్రులారా. ఎందుకు అంటే ఒక చిన్న విషయం. మనము మన యొక్క ఆత్మ జ్ఞానం అని ఏదైతే మనం అంటున్నామో, ఏవైతే ఈ తత్వాలని మనం అంటుంటామో, దాన్ని ఆచరణలో పెట్టడానికి మనకు కావాల్సింది ఈ దేహం. అవునా? మరి వాటిని ఆచరణలో పెట్టడానికి ఈ దేహానికి కావాల్సింది ఏంటి? ఈ దేహం నిలబడటానికి మనకు కావాల్సింది ఏంటి అంటే,
తిండి, గూడు, గుడ్డ. ఫుడ్డు, క్లోతు, షెల్టర్. ఈ 3 గినక మనకు సమకూర్చినట్టవుతే, ఏ జ్ఞానాన్నయితే మనం ఆచరణలో పెట్టాలనుకున్నామో అది పెట్టగలమా? లేదా? అలవోకగా పెట్టవచ్చు. కాబట్టి మనందరికీ కూడా వీటన్నిటికి మించినటువంటివి ఎన్నో ఉన్నాయి మనకు. ఎన్నో ఇవి మనకు సమకూర్చడం అన్నది జరిగింది. కాబట్టి మిత్రులారా, మన జీవితము నిత్యము ఆ కృతజ్ఞతా భావం అణువణువున ఆ కృతజ్ఞతా భావం అన్నది నింపుకోండి. నింపుకున్నట్టవుతే మీకు కోరికన్నది ఉండదు మాస్టర్స్. అసలు కోరికన్నది ఉండనే ఉండదు. ఓకే. ఎందుకు అంటే, అరే! ఫుడ్డు, క్లోత్, షెల్టరు నాకు సఫిషియెంట్‌గా ఇచ్చేసిన తర్వాత, నేను ఆచరణలు చేయాల్సినవి నేను ఆచరణలో చేసేస్తూ ముందుకెళ్ళిపోవటమే గదా! ఇక్కడ బాధ్యత, రైట్? బాధ్యత కూడా మిత్రులారా, తనకు మించినటువంటి ధర్మాన్ని చేయమని ఎక్కడ కూడా మనకు మన సనాతన ధర్మం చెప్పడం లేదు. ఓకే. తనకు మాలిన ధర్మాన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీ పిల్లలే గానియండి, మీ ఫ్యామిలీయే గానియండి, ఓకే. నాకొక పెద్ద రాజభవనం గావాలి. అది బాధ్యత కాదు మిత్రులారా. ఓకే. అది బాధ్యత ఏం కాదు. మీరు మీ యొక్క స్తోమతని తో మీరు ఏదైతే వారికి ఉపాధి కల్పిస్తున్నారో అంతే. ఓకే. సో, కాబట్టి అవన్నిటిని మనం పరిధిలోకి తీసుకుంటూ ఎప్పుడైతే మనము జీవితాన్ని గడుపుతుంటామో, మనకు ఆహ్, హ్మ్, అద్భుతమైనటువంటి జీవితం మనకు లభిస్తుంది. అది దేని ద్వారా అంటే కేవలము కృతజ్ఞత ద్వారా. ఓకే. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు ఆశీర్వాదాలే. సో, కాబట్టి అది బాగా ప్రాక్టీస్ చేయండి మిత్రులారా. చానా ప్రాక్టీస్ చేయండి. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎంత మనకిచ్చారంటే ఆహ్, అది మనం మాటల్లో చెప్పలేం. ఓకే. ఇకపోతే 11వ అధ్యాయం. ఓహ్! నో 10వ అధ్యాయం. 10వ అధ్యాయం ఏంటంటే విభూతి యోగం. ఒక చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి అన్నది ఈ యొక్క యోగం ద్వారా మనకు తెలుపుతుంటుంది. అయితే ఇవన్నీ మనకు ఈ సమస్త విశ్వాన్ని ఆ భగవంతుడు సమకూర్చి పెట్టాడు. రైట్? అన్నిట్లో కూడా నేనే ఉన్నాను అని చాలా ప్రస్ఫుటంగా ఆ భగవంతుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనము అన్నిట్లో ఆ భగవంతుడిని చూడగలుగుతామో, ఇంకా మనకు ఈ యొక్క జ్ఞానాన్ని ఆచరణలో పెట్టటం అన్నది చాలా సులువైపోతా ఉంటుంది మిత్రులారా. సో, కాబట్టి మనం ఇక్కడ ఈ యొక్క యోగం ద్వారా మనం చూడాల్సింది ఏంటి అంటే, ప్రతి దాంట్లో మనము దైవత్వాన్ని చూడండి. ఎందుకంటే, ప్రతి దాంట్లో ఆహ్, నేనే నిండి ఉన్నాను అంటూ తను చెప్పడం అన్నది జరిగింది. ఇది హ్మ్, కొద్దిగా ఆచరణలో పెట్టడానికి అప్పుడప్పుడు కొద్దిగా మనం కష్టపడాల్సొస్తుంది. ఎందుకు అంటే మనం ఆ ఎరుక స్థితిని కోల్పోయినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టడం కష్టం. రైట్. మీకో చిన్న విషయం చెప్తుంటాను. అంటే ఏ విధంగా నేను ప్రాక్టీస్ చేస్తాను. రైట్. ఏదన్నా చిన్న ఏదన్నా పురుగో, లేకపోతే ఓ దోమో, ఒక ఈగో అలా అనుకోకుండా ఇంట్లోకొచ్చిందనుకోండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు గాలి గావాలని మనం డోర్స్ తెరవటం జరిగినప్పుడు ఏదో వస్తుంటది. చిన్న పురుగో ఏదో వస్తుంటది. వచ్చినప్పుడు అది జయ్ మన చుట్టూ రావటము, అప్పుడప్పుడు మన దగ్గరికి రావటం జరుగుతుంటుంది మిత్రులారా. అదొచ్చినప్పుడల్లా నేను అలా అని చేయి పెట్టా, "ఏంటమ్మా వచ్చావా తల్లి? నా కోసం వచ్చావా నాన్న? థాంక్ యూ సో మచ్ రా! ఆ! ఇక నువ్వు ఇది ఈ ప్రదేశం నీది కాదురా! ఆ! నువ్వు బయటికి వెళ్ళిపోయి, ఆ ప్రకృతిలో అనుసంధానమై అద్భుతమైనటువంటి ప్రకృతి ఆ భగవంతుడు సృష్టి చేయటం జరిగింది. వెళ్ళిరా అక్కడికి" అని మాట్లాడతాం. రైట్. అంటే ఎందుకు అంటే నిరంతరము ఆ ఎరుక స్థితి మనకు ఉండటానికి. చిన్నదే మన ఫ్రూట్ ఫ్లై వస్తుంటది అప్పుడప్పుడు. అది గూడా జుయ్యమని వచ్చినప్పుడు అదే రైట్. "అబ్బా! ఏందమ్మా తల్లి వచ్చావా? ఇప్పుడు పనిలో ఉన్నానురా. మళ్ళా తర్వాత రా." అంటే మనము ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటామో, మనము ఆ ఎరుక స్థితిలో మనం ఉండటం అన్నది జరుగుతుంది. ఆఫ్‌కోర్స్ మనం ఇది పబ్లిక్‌లో చేసేది గాదు. పబ్లిక్‌లో గినుక మనం చేశామంటే వీడెవడురా పిచ్చోడు అనుకుంటారు. అది మనం ఎవరు లేనప్పుడు ఉన్నటువంటి విషయం. అదేంటంటే ఎరుక స్థితిలో ఉండటానికి మనకు చిన్నప్పటి నుంచి మనకు పెద్దలు నేర్పినటువంటి విషయం ఏంటి అంటే, ఎప్పుడు నామస్మరణ చేస్తూ ఉండు. ఎందుకు ఆ నామస్మరణ చెయ్యాలి అంటే, సరియైనటువంటి సమయంలో మనకు ఆ నామస్మరణ అన్నది రావటం జరుగుతుంది.
అంటే అర్థమేంటి? ఆ ఎరుక స్థితి అన్నది మనకు రావటం జరుగుతుంది. అంతేగాని నిత్యం మనం ఆ స్మరణ గనుక జేయకపోతే, అవసరం ఉన్న సమయంలో మనకు ఆ ఎరుక స్థితి రాదు. సో, కాబట్టి ఇక్కడ గూడా అంతే. నిత్యం మనం అలా ఇప్పుడు వాకింగ్‌కి వెళ్తున్నామనుకోండి. ఒక పిల్లిని జూశాను. దాంతోనే అదే అలా ఒక ఒక క్షణం హాయ్ నాన్న హౌ ఆర్ యూ? ఓకే. వచ్చావా చూడటానికి? నిన్ను చూసి గూడా నాకు చానా ఆనందంగా ఉందిరా. ఎంజాయ్. నేనైతే అద్భుతంగా ఉన్నాను. ఓకే. ఈ జన్మలో ఈ విధంగా కలిసావా నన్ను? ఓకేలే. వచ్చే జన్మలో నువ్వు తప్పకుండా ఈ మనిషి జన్మ ఎత్తు. అలా ఏవో మ ఒక 2, 3 విషయాలు అలా మాట్లాడుకుంటే మనం ఎంత ఎరుక స్థితిలో ఉన్నాము అంటే అది మనని బాగా ఎరుక స్థితిలో ఉంచగలిగిపోతదన్నట్టు. సో, కాబట్టి ఆ విషయం జస్ట్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను నేను అన్నదానికి జస్ట్ ఒక చెప్పడం అన్నది జరిగింది. ఓకే. ఇక అధ్యాయం 10లో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే విభూతి యోగంలో మన చుట్టూ ఉన్నదంతా కూడా దైవత్వమే ఉన్నది. సో, కాబట్టి దాన్ని ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూడండి. ఇకపోతే అధ్యాయం 11 విశ్వరూపణ సందర్శన యాగం యోగం. ఓకే. విశ్వరూప సందర్శన యోగం. సత్యాన్ని యథాతథంగా చూడటానికి తగినంత శరణాగతి కలిగి ఉండాలి. అంటే ఎల్లప్పుడూ మనం అంటాం గదా! ప్రేమతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి. రైట్? సో, ఎప్పుడు కూడా ఇంకా నేను తెలుసుకోవాలి. ఓకే. ఇంకా నేను తెలుసుకునేదుంది. ఇంకా నేను ఉన్నతి చెందేది ఉంది. అన్నటువంటి భావనలో మనం గినుక ఉన్నట్టవుతే, మనము సత్యాన్ని తెలుసుకోవటం అన్నది జరుగుతుంది. అంతే కాకుండా సత్యాన్ని అనుభవించటం అన్నది జరుగుతుంది మిత్రులారా. సో, కాబట్టి శరణాగతి అన్నది తప్పకుండా అద్భుతమైనటువంటి శరణాగతి అంటే కేవలం భగవంతుడితోటే అని కాదు. శరణాగతి అంటే అర్థం ఏంటంటే విల్లింగ్ టు లిసన్, విల్లింగ్ టు లెర్న్ అంటే నేర్చుకోవాలి అన్నటువంటి ఒక ఆసక్తి, జిజ్ఞాస అన్నటువంటివి ఉండాలి. మీకొక విషయం చెప్తా. ఎప్పుడైనా కానీ ఈ రామాయణంలో కొన్ని విషయాలు సీత గురించి నాకేదన్నా తెలియాలనుకోండి, నేను మా డాటర్ దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే అది సీతాయనం బాగా అవపోషణ పట్టిందది సీతాయనాన్ని. రైట్. దాని దగ్గరికి వెళ్లి నేను కొన్ని ప్రశ్నలేసి డిస్కషన్ చేస్తా ఉంటాం. రైట్. అరే! ఇదేంది? ఇది నా బిడ్డ గదా! దీనికి నాకు ఎంతో వ్యత్యాసం ఉంది గదా! నేనేమో జ్ఞానంలో ఈ క్లాసెస్ ఇవన్నీ నేను చెప్తుంటా గదా! అంతటి వాడిని దీని దగ్గరికి వెళ్ళాలా నేను? దీన్ని అడగాలా? అన్నటువంటి భావన నాలో ఎప్పుడు లేదు. కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళగలను. ఎవరి దగ్గరన్నా గాని నేర్చుకోగలను. అది వారు చెప్పడం వల్ల నేర్చుకోవటమే కాకుండా వారిని చూస్తూ నేర్చుకోవటము. ఓకే. ఆ విధంగా మనము ప్రతి క్షణం కూడా మనం ఆ విధంగా ఉన్నట్టయితే మనము ఎంతో సత్యాన్ని అద్భుతంగా మనము పట్టుకోగలుగుతాము. దాన్ని మనం ఆచరణలో కూడా ఎలా పెట్టాలి అన్నది కూడా మనకు సాధ్యపడుతుంది. సో, కాబట్టి ఇక్కడ మనం అది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ శరణాగతి కలిగి ఉంటామో మనకు ఆ సత్యము యథాతథంగా మనం చూడటానికి మనకు అవకాశం అన్నది కలుగుతుంది. అంతేగాని మనం ఒక జడ్జిమెంటో, ఒక కామెంటో అటువంటివి కూడా మనకు చేసే అటువంటి ఆలోచన కూడా రాదు మిత్రులారా. ఓకే. ఉన్నది ఉన్నట్టుగా మనం చూడగలుగుతాము. జరుగుతున్నటువంటి విషయమే గాని, అక్కడ ఏమైతే అవుతుందో దాన్ని కూడా మనము ఈ యొక్క భౌతిక దేహంతో కాకుండగా కేవలం మన యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎలా ఉంది అన్నటువంటిది సత్యం అంటే ఏంటి మాస్టర్? సత్యం అన్నది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం వెతకలేము దాన్ని. సత్యం అన్నది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రమే మనకు దాన్ని అవగతం కావటం అన్నది జరుగుతుంది. అండర్‌స్టాండ్ గావాలంటే సత్యం అండర్‌స్టాండ్ కావాలంటే కేవలం ఆధ్యాత్మికంగానే మనకు అర్థమవుతుందే తప్ప, ఈ భౌతిక దేహంలో కనపడేది సత్యము, అసత్యం అన్నది మనం చెప్పలేము. చెప్పకూడదు. అంత స్థాయి కూడా మనకు లేదు. సో, కాబట్టి ఎప్పుడు మనం ఆ శరణాగతిలో ఇంకా మనం ఉన్నప్పుడు మనం ఆ ఆధ్యాత్మిక ప్రయాణం చేయగలుగుతాము. ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాత్రమే మనం ఈ సత్యరూప దర్శనాన్ని చేయగలుగుతాం అన్నట్టు. ఓకే. ఇకపోతే 12వ అధ్యాయం భక్తి యోగం. సో, నీ మనసును ఉన్నతంగా గ్రహించండి. ఓకే. నీ మనస్సుని చాలా ఉన్నతంగా గ్రహించండి. సో, మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనమంతా కూడా ఆ భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఒక అంశలము.
ఓకే. పవిత్రమైనటువంటి ఆత్మలనము. కాబట్టి అపారమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి వారము మనమంతా కూడా. అది ఎప్పుడు గ్రహించండి మిత్రులారా. ఓకే. ఎప్పుడు ఆ ఉన్నతమైనటువంటి స్థితి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అంతటి ఉన్నతమైనటువంటి గుణాలు కలిగినటువంటి మనము అహంకారం అన్నటువంటిది త్యజించినప్పుడు మాత్రమే మనం ఆ ఉన్నతమైనటువంటి దాన్ని ఆస్వాదించగలుగుతాం. లేకపోతే ఏమైతది మనము సరి అయినటువంటి మార్గంలో మనము ప్రయాణం చేయటం అన్నది జరగదు. సో, కాబట్టి ఎప్పటికైనా కానీ, అయ్యో! నాకేం రాదు, నేనింతే, నా బ్రతికింతే, ఇది జీవితమే ఇంత, వాడు మాత్రం అబ్బో! చానా అద్భుతంగా ఉన్నాడు అని అన్నటువంటి ఆలోచనే గాని, లేదా ఓహ్! నేను అందరికంటే చానా గొప్పవాడిని, అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడిని, నేను ఇతరుల దగ్గర నేర్చుకునేది ఏంటి అన్నట్టు, నేను అపారమైనటువంటి శక్తి గలవాడిని. ఎందుకంటే భగవద్గీతే జెప్పింది. నేను చాలా ఉన్నతంగా ఉండాలి. ఉన్నతంగా నేను ఆలోచించాలి. నేను చాలా శక్తివంతుడిని. కాబట్టి అన్నటువంటి అహంకారపూరితమైనటువంటి ఆలోచనలు, స్థాయి కూడా ఉండకూడదు. మధ్యే మార్గము. రైట్? మధ్య మార్గం అంటే అర్థం ఏంటి? జ్ఞానాన్ని ఎప్పుడూ మనం నేర్చుకుంటుండాలి. పెద్దయినా సరే, మనకంటే జ్ఞానులైనా సరే, మనకంటే తక్కువున్నటువంటి వారైనా కానీ, ప్రతి వారి దగ్గర నుంచి మనము జ్ఞానాన్ని సంపాదిస్తూనే ఉంటూ, నేను ఈ ఉన్నతమైనటువంటి ప్రయాణం చేయటానికొచ్చాను. చాలా ఉన్నతమైనటువంటి ఆహ్, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని నేను ఆచరణలో పెట్టడానికొచ్చినటువంటిటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆత్మను అన్నటువంటి భావన, మధ్య మార్గం ఉన్నటువంటి భావనతో మనము ఎప్పుడూ ఆహ్, జీవిస్తూ ఉండాలి మిత్రులారా. అది ఈ యొక్క భక్తి యోగం 12వ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే అధ్యాయం 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఓకే. అయితే మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం. మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం. అది మనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎందుకంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక మాయ. ఓకే. అదంతా కూడా మనము సృష్టించినటువంటి ఒక మాయ. మనం ఎందుకు సృష్టించాము అంటే, మనము కొంత ఇక్కడ ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనం ఈ యొక్క సృష్టి, రైట్? ఆ యొక్క పరిస్థితులను మనం చేసుకున్నాము. ఆ పరిస్థితులకు అనుగుణంగా మనకు ఆ భగవంతుడు ఈ సృష్టిని ఇవ్వటం అన్నది జరిగింది. సో, కాబట్టి ఇదంతా కూడా కేవలము తాత్కాలికం మాత్రమే. మనం రావటం, ఈ యొక్క తాత్కాలికం దాంట్లో మనం జీవించి అనుభవాన్ని గడించటం, వెళ్ళిపోవటం. సో, కాబట్టి ఇదంతా కూడా ఒక మాయ అన్నది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మిత్రులారా. ఇదే నిజం. ఓకే. ఇదే శాశ్వతం అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. ఓకే. పుట్టినవాడు మరణించక మానడు, మరణించినవాడు పుట్టక మానడు. కాబట్టి ఇదంతా కూడా కేవలము ఈ యొక్క భౌతిక ప్రపంచం అన్నది కేవలము ఒక నాట ఆహ్, నాటక స్థలం. ఓకే. సో, అదే విధంగా మనము ఇక్కడ ఒక నాటకాన్ని ప్రదర్శించటానికి వచ్చి, ఆ నాటకం ద్వారా మనం అనుభవాన్ని పొందటానికి వచ్చినటువంటి హ్మ్, వారలము అన్నది ఎప్పుడు నిరంతరము మన యొక్క ధ్యాసలో, అంటే మన యొక్క ఆలోచనలో హ్మ్, నింపుకోండి అని ఈ యొక్క అధ్యాయం మనకు చెప్తుంది. ఇకపోతే 13వ అధ్యాయం. ఆ! 13 అయిపోయింది. 13వది క్షేత్రజ్ఞ విభాగం అయిపోయింది. ఇక 13 14ది ఇగ గుణత్రయ విభాగం. ఓకే. మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని ఆహ్, గడపండి. ఓకే. మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి. ఇక్కడ మనము ఎప్పుడైతే ఆహ్, నేను ఈ దేహాన్ని కాదు, నేను ఈ యొక్క ఆత్మ స్వరూపిని అని గనుక మనం ఎప్పుడైతే అనుకుంటామో, మన యొక్క దృష్టి, అంటే ప్రతీదీ చూసే అటువంటి కోణం మారిపోతా ఉంటుంది. రైట్? ఎప్పుడైతే మనకు ఆ కోణము సరి అయినటువంటి ఆ కోణం ఎలా ఉండాలి అంటే, మళ్ళా మన యొక్క ఆత్మ ఉన్నతి కోసమై ఉండాలి. సో, కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మన యొక్క దృష్టి ఎలా ఉండాలి అంటే, మనం సరి అయినటువంటి జీవన సరళి చేసే విధంగా ఉండాలి. ఆ సరియైన జీవన సరళి ఏ విధంగా, ఎందుకు అంటే మన యొక్క ఆత్మ ఉన్నతి కోసం. కాబట్టి మీ దృష్టిని, మీ ఆలోచనని
ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి కోణంలో మీరు పెట్టినట్టయితే మీకు అద్భుతమైనటువంటి జీవితం అన్నది అక్కడ లభిస్తుంది. ఓకే. ఇకపోతే ఆహ్, హ్మ్. నెక్స్ట్ ఏంటి 15వ అధ్యాయం. ఓకే. పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఓకే. దైవత్వానికి ప్రాధ్య ప్రాధాన్యతను ఇవ్వండి. అంటే ఇదంతా కూడా భగవంతుడన్నాడు భగవంతుడనేవాడు ఉన్నాడు. ఓకే. భగవంతుడే మనకు మార్గదర్శకాన్ని చేయటం అన్నది జరిగింది. ఓకే. భగవంతుడు తప్పకుండా మనం సరియైనటువంటి మార్గంలో ఉన్నట్టయితే తప్పకుండా భగవంతుడు రావటం అన్నది జరుగుతుంది. మన జీవితాలలో మనకు సహాయ సహకారాలని అందించటం అన్నది జరుగుతుంది. అంతే కాకుండా మనము ఇక్కడ నిస్వార్థ సేవ చేయటానికి కూడా మనకు ఆ భగవంతుడు సరి అయినటువంటి సరి అయినటువంటి సమయమే గానియండి, సరి అయినటువంటి పరిస్థితులే కానియండి, మనకు కల్పియటం అన్నది జరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దైవత్వానికి ఎప్పుడూ ప్రాధాన్యతను ఇవ్వండి. రైట్? ఎల్లప్పుడూ ఆ భగవన్ నామస్మరణ అవన్నీ మనం చేసుకుంటూ ఉన్నట్టయితే మనకు అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు మనకు అందియటం అన్నది జరుగుతుంది. ఇకపోతే 16వ అధ్యాయంలో చెప్పేదేంటి అంటే ఆహ్, దైవాసుర సంపద్ విభాగం. దైవాసుర సంపద్ విభాగ యోగం. ఓకే. మంచిగా ఉండటమే ప్రతిఫలం. ఓకే. ఇందులో చెప్పిన విషయం ఏంటంటే మంచిగా ఉండటమే ప్రతిఫలం. సో, ఏది కూడా మనము ప్రతిఫలము మనకు రావాలి. అద్భుతమైనటువంటి ప్రతిఫలం మనకు ఉన్నతమైనటువంటి ప్రతిఫలం రావాలి అంటే మంచితనమే. రైట్. ప్రతి దాంట్లో దయ, కరుణ, రైట్, ప్రేమతత్వం అంటాం గదా! ప్రేమతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి, అహింస, పరమో ధర్మం అన్నటువంటి ఈ జీవితంలో ఉంటే మనకు ప్రతిఫలము ఉన్నతమైనటువంటిదే రావటం అన్నది జరుగుతుంది. అంటే మనకు ప్రతి ఫలం కూడా మనం చేసేటువంటి కార్యం మీదనే ఆధారపడి ఉంటుంది. అది అది ఏది మంచి, చెడు అని విజ్ఞత మనందరికీ ఇచ్చాడు కాబట్టి, ఆ విజ్ఞతని ఉపయోగిస్తూ మంచివే మీరు చేసినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అన్నది ప్రతిఫలితం అన్నది లభిస్తుంది. ఓకే. ఇకపోతే 17వ అధ్యాయం ఆహ్, శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఓకే. శ్రద్ధాత్రయ విభాగ యోగం. అయితే ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే త్రిగుణాలు. రైట్. సాత్విక గుణం, రాజసిక గుణము, తామసిక గుణాలు ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. అయితే ఇక్కడ ఏంటి చెప్తున్నారు అంటే, ఇక్కడ ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏందంటే, ఆహ్లాదకరమైనటువంటి వాటిపై హక్కును ఎంచుకోవటం శక్తి సంకేతము. అంటే ఎటువంటి వాటిని మనము ఆహ్, మన ఆలోచనలే కానియ్యండి, ఆచరణలోనే కానియ్యండి మనము ఉండాలి. అవన్నీ కూడా మన యొక్క మానసిక ఆహ్, హ్మ్, ప్రవృత్తుల ద్వారా వస్తుంది. అంటే మనకు 3 రకాలమైనటువంటి స్థితులు, రైట్? అవేంటివి అంటే సాత్వికం స్థితి, రాజసిక స్థితి, తామసిక స్థితి, రైట్? ఇవన్నీ కూడా మన ఆహార అలవాట్ల ద్వారా కూడా మనకు ఇటువంటి గుణాలు రావటం అన్నది జరుగుతుంది. సాత్వికం అంటే మనం తెలిసినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు ఆహ్, శాంతిగా, ఓకే, అందరి మేలుని కోరుకోవటం అన్నటువంటి గుణాలు కలిగి ఉన్నటువంటి వారు సాత్విక గుణం కలిగినటువంటి వారు. అయితే వారి యొక్క పరిపరి విధాలుగా అంటే వారు పెరిగినటువంటి తీరే గానియండి, వారు తీసుకుంటున్నటువంటి ఆహారమే కానియండి, అవన్నీ కూడా ఈ యొక్క త్రిగుణాలు అంటే మనలో ఎటువంటి గుణాలు ఉన్నాయన్నది మనకు తెలియజేస్తా ఉంటుంది. ఓకే. సాత్విక గుణం అయితే హ్మ్, సాత్వికం గుణం కలిగి ఉంటారు. చింతలు లేకుండగా, ఓకే, ప్రతి వారిని మేలు కోరే విధంగా ఉంటారు. అదేవిధంగా ఆహ్, రాజసిక గుణం ఉన్నటువంటి వారు ఎల్లప్పుడూ కూడా పౌరుషంగా, ఓకే, గొడవలకు దారి తీసే విధంగా, వినాశాన్ని ఆశించే విధంగా ఎప్పుడు వారి యొక్క గుణాలన్నది ఉంటా ఉంటాయి. ఇకపోతే తామసిక గుణమేమో ప్రతి విషయంలో ఒక ఆసక్తి అన్నది వారిలో ఉంటుందన్నట్టు. ఇది నాకు ఇది ఉంటే బావుంటది గదా! ఇది నాకు కావాలి కదా! అన్నటువంటి ఒక గుణం
ఉన్నటువంటి వారు తామసిక గుణం. అయితే ఈ యొక్క వాటిలో చెప్పింది ఏంటంటే, మనము ప్రతీదీ కూడా అంటే మన జీవితంలో కేవలము ఆ ఆహ్లాదాన్ని ఆహ్, మాత్రమే వెతుక్కోనికుంటా, ఆ ఆహ్లాదంలో వెతుకుటంలో కూడా మనం పరులని ఇబ్బంది పెట్టి మనము అటువంటి విషయాలని సాధించుకోవటం అన్నది సరి అయినటువంటి గుణం కాదు. సో, కాబట్టి ఎటువంటి గుణాలు మనం కలిగి ఉండాలి అంటే, సాత్విక గుణం కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనకు ఈ యొక్క ఆహ్, శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్పడం జరుగుతుంది. అంతే అది గాకుండగా ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నమ్మకము, విశ్వాసము. ఓకే. నమ్మకము, విశ్వాసము. నమ్మకము దేని మీద నమ్మకము అంటే ఈ యొక్క విశ్వం. ఓకే. ఈ యొక్క విశ్వము హ్మ్, నా యొక్క ఆత్మ ఉన్నతి కోసం ఆహ్, హ్మ్, అందించబడినది అన్నటువంటి విశ్వాసము. అదే విధంగా నా యొక్క ఆత్మ ప్రయాణంలో తప్పకుండా నాకు ఆ భగవంతుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాడు అన్నటువంటి ఒక అపారమైనటువంటి విశ్వాసంతో మనం అంతేగాకుండా శ్రద్ధా భక్తులతో ఓకే. శ్రద్ధా భక్తులతో మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో అప్పుడు మనకు ఇవన్నీ కూడా ఒక సాత్వికమైనటువంటి గుణం కలిగినటువంటి వాని యొక్క లక్షణాలన్నట్టు. ఓకే. శ్రద్ధ, నమ్మకము, విశ్వాసము అవన్నీ కూడా మనం మన యొక్క గుణాలలో అలవరుచుకుంటూ మనము ముందుకు పోతూ ఉండాలి. సో, అది 17వ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. 18వ అధ్యాయం ఇంక చెప్పాల్సిందేం లేదు. మోక్ష సన్యాస యోగము. ఓకే. దేవునితో ఐక్యం. అంతే గదా! మోక్షం అంటే దేవునితో ఐక్యము. సో, అది దేవునితో ఐక్యం ఎలా కావచ్చు అంటే, ఇప్పుడు ఈ 17 అధ్యాయాలలో మనకు చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా మనము ఎప్పుడైతే ఆచరణలో పెట్టగలుగుతామో, ఓకే. ఈ 17 అధ్యాయాలలో చెప్పినటువంటి అన్నీ కూడా మనకు మనని ఎరుక స్థితిలో ఉంచుతాయి. ఎప్పుడైతే మనం ఎరుక స్థితిలో ఉంటామో వాటన్నిటిని కూడా మనం ఆచరణలో పెట్టగలిగేటి అవకాశం మనందరికీ దక్కుతుంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆచరణలో పెడతామో తప్పకుండా మనకు వచ్చేది ఆ దైవంతో ఐక్యం అవ్వటమే. అదే మోక్షము. సో, దాని గురించి మనకు అంటే అల్టిమేట్‌గా ఉన్నది మోక్షమే. సో, కాబట్టి మన యొక్క ఈ భౌతిక ప్రపంచంలోనే గానియండి, ఈ యొక్క ఆత్యంతిక ప్రయాణంలోనే కానీ, ఎప్పుడైతే మనం ఈ సూత్రాలన్నీ అవలంబిస్తూ మనం గినక జీవితాన్ని గడుపుతామో, అప్పుడు మనకు ఐక్యము సాధ్యము. సో, కాబట్టి భగవద్గీత చెప్పిందేంటంటే, మీరు మీ యొక్క భౌతిక దేహంతో, ఈ భౌతిక లోకంలో ఏ విధంగా విజయాలు సాధించవచ్చో, అదే విధంగా ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా మీరు విజయాలు సాధించొచ్చు. ఆ అంతిమ విజయమే మోక్షము. సో, ఈ విధంగా ఈ 18 అధ్యాయాల నుంచి చానా సమ్మరీ టైప్‌లో ఓకే. సారాంశాన్ని మనం క్విక్‌గా తెలుసుకున్నాము మిత్రులారా. నేనిది మీకు చాట్‌లో గూడా పెడతాను. ఎవరికన్నా గానీ ఒక పాకెట్ డిక్షనరీ టైప్‌లో పెట్టుకోండి. మీ ఫోన్‌లో పెట్టుకొని రోజొకసారి ఇవన్నీ మీరు చదువుకుంటా ఉంటే అది కూడా మిమ్మల్ని మంచి ఎరుక స్థితిలో ఉంచుతుంది. ఎందుకంటే మనం ప్రతి నిత్యము 18 అధ్యాయాల భగవద్గీత పుస్తకాన్ని మనం చదవలేము. ఉన్న సమయంలో మనకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలలో బాధ్యతలు అనుకోండి. వాటికి మనకు 18 అధ్యాయాలు కూర్చొని చదివేటువంటి సమయం మనకు లేదు. కాబట్టి ఇది సంపూర్ణంగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మళ్ళొక్కసారి ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్నిచ్చి, నేను నేర్చుకున్న దాన్ని మీ అందరికీ పంచిన పంచేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్‌కి అదేవిధంగా మనకు మణిమాల మాస్టర్ గారికి మీ అందరికీ కూడా పేరు పేరున మళ్ళొక్కసారి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం మణిమాల మాస్టర్ బ్యాక్ టు యూ. ఉన్నారా మాస్టర్? మణిమాల మాస్టర్ ఉన్నారా? ఆల్‌రైట్ మాస్టర్స్. ఎవరికైనా గాని ఏమన్నా క్వెషన్స్ ఉన్నట్టయితే తప్పకుండా హ్యాండ్ రైజ్ చేయండి. మనం చర్చించుకోవచ్చు. చెప్పండి స్వాతి మాస్టర్.
మీకు అన్‌మ్యూట్ చేసుకునే అవకాశం ఉందా? ఓకే. ఇస్తున్నాను. ఆల్‌రైట్. మాస్టర్ మీరు అన్‌మ్యూట్ చేసుకోవచ్చిప్పుడు. నాకు మీ నుంచి ఒక చిన్న టిప్ కావాలి.